ఏపీలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరు అధికారంలోకి వస్తారో ఇంకా స్పష్టంగా తేలలేదు. కానీ ప్రమాణ స్వీకారాలకు మాత్రం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు కూడా గెలుపు మాదంటే మాదే అంటూ తెగ హడావుడి చేస్తున్నారు. ఇక వైసీపీ నాయకులైతే తమ నాయకుడు జగన్ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎన్ని గంటలకు చేస్తారు, ఎక్కడ చేస్తారో కూడా చెప్పేస్తున్నారు. అది కూడా చోటామోటా నాయకులు కాదు. జగన్ ప్రభుత్వంలో మంత్రులు, జగన్ కుటుంబంలోని మనుషులు వారే స్వయంగా అలా చెప్తుండడంతో ఆ పార్టీ అభిమానుల్లో ఊపొస్తుంది. మా నాయకుడు వచ్చే నెల 9వ తేదీలో విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ వేదికగా ప్రకటించారు. అంతకుముందు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఏకంగా ముహూర్తం కూడా ఫిక్స్ చేసి జూన్ 9న ఉదయం 9:30 రెండోసారి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి టీడీపీ నేతలు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు జూన్ 9న అమరావతి వేదికగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఈ మధ్య నాయకులందరికీ పీఠాధిపతులు, జ్యోతిష్యులు పిచ్చి పట్టుకున్నట్లుంది. వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నాయకులు నమ్మించేందుకు చెబుతున్న మాటలు ఇరు పార్టీ వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. దేవుళ్లను పెద్దగా నమ్మని చంద్రబాబు నాయుడు ఎన్నికలు కాగానే రిలాక్స్ కావడం కోసం అంటూ తీర్థయాత్రలు చేశారు. ఎన్నికల ముందు నుండి విశాఖపట్నంలో ఉన్న శారదా పీఠాధిపతి కాళ్లకు మొక్కుతూ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీఠాధిపతులు చెప్తున్నట్లు తన గెలుపు ఖాయమని, తానే ముఖ్యమంత్రిననే ధీమాలో ఉన్నారు. అటు చంద్రబాబు నాయుడుకి కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ తమ పార్టీ ఓడిపోయే అవకాశమే లేదనే నమ్మకం వారిలో ఉంది. 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరో తేలాలంటే 4వ తేదీ వచ్చే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి. కానీ వైసీపీ, టీడీపీ నాయకులు మాత్రం అంతవరకు ఆగకుండానే డేట్లు, ముహూర్తాలు అన్నీ చెప్పేస్తున్నారు. ఫలితాలు తేడా కొడితే తల ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి మరి.